ఈరోజు మనం పర్స్పెక్టివ్కు సంబంధించిన ఓబీబీ ఆపరేషన్ ఆఫ్ బ్లాక్ బోర్డ్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్లను తెలుసుకుందాం. ఓబీబీ పథకం ఎన్పిఈ 1986 సెప్టెంబర్ 30న ఏర్పాటు అయింది. ఓబీబీ కమిటీ అధ్యక్షుడు పిఎన్ దవే. ఓబీబీ పథకం ప్రాథమిక పాఠశాలకు ఉద్దేశించిన పథకం. ఓబీబీలో 2 తరగతులు, 2 ఉపాధ్యాయులు, 1 ఖచ్చితంగా మహిళా ఉపాధ్యాయుగా ఉండాలి. అబ్బాయిలకు అమ్మాయిలకు సపరేట్ టాయిలెట్ ఫెసిలిటీస్ అనేది ఉండాలి. ఓబీబీ ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:40గా ఉండాలి. ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 1993-94లో ప్రారంభించారు. 5 ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఉండాలి. 5తో పాటు 1 ఖచ్చితంగా మహిళా ఉపాధ్యాయురాలుగా ఉండాలి. ప్రాథమిక పాఠశాలలో 3 ఉపాధ్యాయురాలు రావాలంటే విద్యార్థులు సంఖ్య 100 దాటాలి. ఒక ప్రాథమిక పాఠశాలలో 3 ఉపాధ్యాయులు రావాలంటే విద్యార్థుల యొక్క సంఖ్య అనేది 100 అనేది దాటాలి. ఈ పథకం ద్వారా 2 లక్షల తరగతి గదులు నిర్మించబడ్డాయి. ఏ పథకం అంటే ఓబీబీ పథకం ద్వారా 2 లక్షల తరగతి గదులు నిర్మించబడ్డాయి. ఈ 2 లక్షల తరగతులను జేఆర్వై జవహర్ రోజ్గార్ యోజన అని అంటారు. 500 రూపాయలు టీఎల్ఎం కోసం సంవత్సరానికి ఇస్తారు. శాశ్వత ఖర్చులకు 2000 గ్రాంట్ వినియోగ అవసరం కోసం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓబీబీ పథక కమిటీ చైర్మన్ పిఎన్ దవే. ఓబీబీ పథకం నూతన జాతీయ విద్యా విధానం సిఫార్సు మీద వచ్చింది. 2002 ఏప్రిల్ 1 ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్లో ఓబీబీ అనేది అంతర్భాగం అయింది. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఓబీబీ.